ఇద్దరు కలిపితే 36,000 పోయినట్టేగా. అట్లాగే ఈ వాళ్ళ పిల్లలకి సంబంధించి విద్య లేనట్టే కదా. అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు, అవి లేనట్టే కదా. అట్లా ఉచిత బస్సు అంటే అసలు ఏడాదికి మనకి ట్రాన్స్పోర్టేషన్కే కదా అయ్యే ఖర్చు. నెలకి అట్లీస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతుంది? ఒకళ్ళకి 3,000కి తక్కువ అవుతుందా? 3,000 నుంచి 5,000 అవుతుంది. ఏది లోకల్గా ఉన్న సిటీ బస్సుల్లో తిరిగితే. అదే ఊర్లు గీర్లు తిరిగి వస్తే 5,000. ఏడాదికి 30-40,000 ట్రాన్స్పోర్టేషన్కి అవ్వకుండా ఎవరికీ అవ్వదు. ఆటోలు తీసేయండి, ఆటోలు పరంగా అంటే బస్సులు కాదని బస్సులు దొరకట్లేదు కాబట్టి ఆటోలు తిరుగుతున్నారు. ఫ్రీ బస్సు వస్తుంటే ఎవడన్నా ఆటోలు ఎక్కుతారా? ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం కదా, ఫ్రీ బస్సు వచ్చాక మహిళలు ఆటోలు ఎక్కడ మానేశారు, ఫ్రీ బస్సుకి ఎక్కుతున్నారు. అంటే అది ఏడాదికి ఎంత పోయినట్టు? వాళ్ళకి ఆ ట్రాన్స్పోర్టేషన్ కష్టం అంతా పడినట్టే కదా వాళ్ళని ఎత్తిన, అది పోయినట్టే కదా. నిరుద్యోగ భృతి నెలకి 3,000 రూపాయలు చెప్పినంటే ఏడాదికి 12 36,000 పోయినట్టేగా. ఎంత పోయినట్టు? ఇప్పుడు ఒక ఇంటికి ₹1,00,000 లాస్ అయినట్టేగా. అట్లా దాంతోపాటు విద్యాదీవెన కూడా లేదు కదా, సమస్య అయింది కదా. అట్లా గ్యాస్, సరే గ్యాస్ అంటారా, పోనీ 2,000 రూపాయలు మిగతాది ఖర్చు పెట్టుకున్నారు అనుకుందాం. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, 2 సిలిండర్లు ఇవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తారంటున్నారు. కాబట్టి ఇక్కడ అంతా ఏంటంటే ఇచ్చేది